తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ కూడానా? అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేశారు. మేము పంజాబీ సినిమా చేసాం. పంజాబీ వాళ్ళకి ఇది ఇంగ్లీష్ తెలుసు, తెలుగు రాదు. మాకు ఆ రెండు రావు, తెలుగు ఒకటి వచ్చు. కనెక్ట్ అవుతావు లేదని ఉంటుంది. చాలామంది అంటుంటారు ట్విన్స్ కవర్లుగా మీరు ఉంటారే, మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది విడిపోతారు అంటునేవాళ్ళు. కలిసి ఉంటానికి చేసుకోవాలి కానీ మ్యారేజ్ విడిపోవడానికి అవసరం అన్నట్టుగా అనిపించింది. చూద్దాం ట్విన్స్ని చేసుకుందాం చాలా ట్రై చేస్తే ఈ ఫైటర్ జాబ్ అంటే ఎందుకంటే ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళు మన గురువులే అన్నమాట. ఎందుకంటే ఫాదర్ని చాలామంది అంటారు, మా ఫాదర్ తాగి మా జీవితాలు చెడగొట్టారు అంటారు. మా ఫాదర్ తాగి మా జీవితాలు బాగు చేశారు. రాజు మాస్టర్ మా గురువు గారు, మా సినిమా ప్రపంచాన్ని మాకు గెలిపించే గురువు. టీం అంతా ఇలాంటి థింగ్స్ సరదా రావుతుంటారు. ఒక టైంలో మమ్మల్ని టైట్ చేశారు మా గురువు గారు. అంటే టీం అంతా వర్క్ ఇట్లా డ్రింక్ చేస్తున్నారు, మీరు లేకపోతే ఇబ్బంది ఉంది, తాగండి లేకపోతే వెళ్ళిపోయినా. 3 సంవత్సరాలు అయిపోయింది, మా డబ్బులన్నీ అయిపోయినాయి. మా కార్డు మిగిలిన ఫైటర్ కార్డు రాబోయే సమయంలో ఈ క్లైమాక్స్, ప్రతి క్లైమాక్స్ మన జీవితంలో ఒక మెట్టి అనేది మాకు అర్థమైపోయింది. అక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే మేము వాచ్మెన్ కూడా బతుకుతాం. ఎందుకంటే ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎన్ని కార్లు పోతున్నాయి రాసుకోవడానికి కూడా తెలియదు అన్నమాట. మార్క్స్ వెళ్తా అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం. ఫస్ట్ మేము ఎక్కినప్పుడు అంతా ఇంగ్లీష్లో ఉంటాయి కదా అన్నీ. మేము ఫుడ్ తీసుకోవాలంటే అన్నీ పెట్టారు, ఏది తీసుకోవాలి అందరూ పక్కన సీట్ వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు. అంతా సాల్ట్ ఉంటుంది, సీట్ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి సాల్ట్ బోలి షుగర్ సాల్ట్ చేసుకోవాలి. ఆవిడతో అన్ని ఫాలో అవుతూ 1 కిలో లేడీస్ కిలో ఆవిడతో చూస్తున్నాం పోయి. జోబుదం షూటింగ్ చిరంజీవి అన్నయ్య గారి ఫస్ట్ షూటింగ్ చూసాము. ఫైటర్గా ఖైదీ నంబర్ 786 సినిమాలో ఫైటర్గా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు 150 అన్నయ్య గారితో వర్క్ చేసినంటే ఫైట్ మాత్రం అంటే అంత ఆనందం అంటే అన్నయ్య ఫ్రాంక్గా ఆర్ట్ఫుల్గా ఉంటే అదే ఒక క్లారిటీ వచ్చిందని నాకు అర్థమైంది. అమ్మాయి లవ్ చేశాను, పెళ్లి చేస్తాను అనుకున్నాను, బెదర్తో చెప్పాను, ఇద్దరం ఒకసారి చేసుకుని ఉంటున్నారా, నేను ఇట్లా చేయాల్సి వచ్చింది. సరే వాడు కూడా యాక్సెప్ట్ చేశాడు. నేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఒకరోజు సినిమాలో 100% లవ్ కరెక్టు, నిజ జీవితంలో 50% లవ్ కరెక్ట్. ఏంటి ఫైట్స్ని ఎన్ని స్టంట్స్ ఉంటాయి, రిస్క్ని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందా, లేకపోతే రామ్ లక్ష్మణ్ బ్రాండ్కి రెమ్యూనరేషన్ ఉంటుందా? బ్రాండ్ని అంత సీన్ లేదు. మత సాక్ష్యం అంటే మీరు గొప్ప అనుకోవచ్చు, ఒక సినిమాకి ఎంత అమౌంట్ మాకు తెలియదు. డబ్బులు మా చేతులు, మా జేబులో పర్సులు ఉండదు, ఆ డబ్బులు ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఏదో అందంగా ఉంది, టీవీలు ఇంటర్వ్యూలు చూసి అక్కడ ఏదో బాగుంది అనుకొని రావద్దు. మేము బాగా ఆర్థికంగా క్లైమాక్స్ ఎండ్ పొజిషన్ చూసాం, తర్వాత డబ్బుని చూసాం, పేరుని చూసాం. ఈ రెంటిని చూసిన తర్వాత వీటిలో ఆనందం కూడా కనిపించలేదే అనిపించింది. చాలా బాధగా అనిపిస్తుండేది. ఏంటిది అన్నప్పుడు మాకు ఆలోచించి వచ్చింది, ఏదో ఉంది అసలు, ఏదో తెలుసుకోవాల్సి. అప్పుడు మాకు కృష్ణాంత్ వారు ఒక అర్థం చేశారు. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని, మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.